నమస్తే, నేను ప్రశాంత్. హైదరాబాద్లో మధ్యతరగతి కుటుంబాలకి అపార్ట్మెంట్స్ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ కొంటే బాగుంటుంది, తక్కువ రేట్లో ఎక్కడ ఉన్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. సో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు చాలామంది ఇక్కడ రేట్లు బాగున్నాయి, మేము ఇక్కడ కొనలేము, కానీ ఇల్లు కొనాలని చెప్పేసి మా డ్రీమ్ అని చాలామంది చూస్తూ ఉంటారు. అసలు హైదరాబాద్లో ఎక్కడెక్కడ మంచి మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అంటే కొంచెం లో ప్రైస్లో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కొంటే బాగుంటుంది? చాలామంది ఏంటంటే హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే జాబ్ కోసం వచ్చినాం, కొన్ని రోజులు ఉంటాం, వెళ్ళిపోతాం అన్న ఆలోచనతో ఎక్కువ మంది వచ్చారు ఇంతకుముందు. తర్వాత ఏంటంటే హైదరాబాద్ ఈ కల్చర్కి బాగా అలవాటు పడిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావచ్చు, సో గవర్నమెంట్ సపోర్ట్ కావచ్చు, క్లైమేట్ కండిషన్, ఇలా చెప్పుకుంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ రీజన్స్ వల్ల హైదరాబాద్లో ఉండడానికి జనాలు ఇష్టపడుతున్నారు. దీనివల్ల ఏమైందంటే మైగ్రేషన్ అనేది పెరుగుతూ వచ్చింది. సో పెరుగుతూ రావడం వల్ల ఈ హైదరాబాద్ లోపల మెయిన్ టౌన్లో, మెయిన్ సిటీ సెంటర్లో మనం దగ్గరలో కొనాలంటే ప్రైజెస్ చాలా పీక్స్కి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు కానీ ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సరౌండింగ్ ఏరియాస్ ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ కొంచెం రీజనబుల్గా ఉన్నాయంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో ఎక్కడ తీసుకున్నా యావరేజ్గా 5,000 నుంచి అబోవ్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు వచ్చే అప్కమింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ అంటే హ్యాండ్ ఓవర్ టైంకి కొంచెం 2-3 సంవత్సరాలు టైం పడుతుంది అనుకున్న కొన్ని ప్రాజెక్ట్స్లలో 4,500, 5,000 నుంచి కూడా ఉన్నాయి. కొంచెం దూరం ఉంటాయి అవి సిటీ నుంచి. దూరం ఇన్ ద సెన్స్ మరీ దూరం కాకుండా కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయి మనకి. అట్లాంటి ఏరియాలో దొరుకుతాయి. సో ఎవరైనా సిటీ దగ్గరలో కొనాలి, లేదా మనకంటూ ఒక ఓన్ ఫ్లాట్ ఉండాలి కొంచెం రీజనబుల్ బడ్జెట్లో అంటే ఈ ప్రైజెస్లో వస్తాయి మనకి. 4,500 నుంచి 5,000 ఈజ్ మినిమం. ఇంకా అక్కడి నుంచి మనం ఎంత పెడితే అంత దొరుకుతుంది అనమాట. సో అట్లా మనకి సిటీ సరౌండింగ్లో తీసుకుంటే ఇప్పుడున్న మార్కెట్ చాలా బాగుంది, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు బాగా జనాలు ఎక్కడ సైడ్ బాగా వెళ్తున్నారంటే ఒకటి వచ్చేసి మనకి రాజేంద్ర నగర్, కిస్మత్పూర్, బండ్లగూడ, జాగిర్, ఈ ఏరియాలు బాగున్నాయి. ఇక్కడ ఎందుకు బాగున్నాయి అంటే దీని పక్కనే నార్సింగి, కోకాపేట ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి కాబట్టి, మోకిలా ఈ ఏరియాస్ బాగున్నాయి ఆల్రెడీ. తర్వాత వచ్చేసి మనకి పటాన్చెరు, రుద్రారం ఈ సరౌండింగ్ ఏరియాస్లో కూడా కొంచెం బాగున్నాయి ఏరియాస్. తర్వాత వచ్చేసి మనకి ఈ బెల్ట్, సౌత్ బెల్ట్, వెస్ట్ బెల్ట్ మధ్యలో ఎక్కువ డెవలప్మెంట్ జరగడం వల్ల ఇక్కడ సైడ్ బాగా వస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకి తీసుకుంటే కోంపల్లి, సుచిత్ర, తర్వాత వచ్చేసి నాగోల్, ఉప్పల్, తర్వాత బోడుప్పల్ ఈ ఏరియాస్ కూడా బాగా డిమాండ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ సరౌండింగ్ ఏరియాస్ కావచ్చు, సో బాలాపూర్ సరౌండింగ్ ఏరియాస్ కావచ్చు. ఇక్కడ మనకి రెసిడెన్షియల్గా కూడా ఇప్పుడున్న మార్కెట్ ఏంటంటే కొంచెం బాగుంది, ఎక్కువ మంది వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. కొల్లూరులో కూడా రీసెంట్గా చాలా అమ్ముడుపోయాయి, రీసెంట్గా చాలా పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి విన్నాము. సో కొల్లూరులో ఏ విధంగా ఉంది? మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చో చేయలేదు అక్కడ? కొత్తూరు అనేది వన్ ఆఫ్ ది హాట్స్పాట్ అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ కొల్లూరు సరౌండింగ్ ఏరియాస్ తీసుకోవచ్చు మనం. అంటే సిటీకి ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఐటీ ఎంప్లాయీస్కి రావడం పోవడం, ట్రాన్స్పోర్టేషన్ ఈజీ ఉంది, కొంచెం అఫోర్డబుల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అది 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు అంటే పెద్ద దూరం కాదు, మరీ ఎక్కువ దూరం ఉంటేనే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ రేడియస్ని బేస్ చేసుకొని సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి. కాబట్టి కొల్లూరు అయినా తీసుకోవచ్చు, కొల్లూరు సరౌండింగ్లో తీసుకోవచ్చు, పటాన్చెరు సరౌండింగ్, ఓఆర్ఆర్కి దగ్గరలో ఎక్కడ మన బడ్జెట్లో వస్తే మనకి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే ఈజీ టు రీసేల్ కానీ లేదా మనం ఉండడానికైనా సరే ఎప్పుడైనా మనకి ఏ ఫెసిలిటీ కావాలన్నా కూడా అన్ని దగ్గరలో ఉంటే తీసుకోవచ్చు. ఇదే ఏరియాలో తీసుకోవాలి, ఈ ఏరియాలో తీసుకోవద్దని లేదు. ఇక్కడ ఏమొస్తుందంటే మన రిక్వైర్మెంట్ ఏముంది, నెక్స్ట్ మన బడ్జెట్ ఏముంది, సో మనం ఎందుకోసం అక్కడ తీసుకోవాలనుకుంటున్నాము, వర్కింగ్ ప్లేస్కి నియర్ బై ఉందా, లేదా కాస్ట్ అఫోర్డబిలిటీ బాగుందా, లేదా కొంచెం ఎన్విరాన్మెంట్ బాగుందా, స్కూల్స్, కాలేజెస్, పార్కులు, తర్వాత వచ్చేసి మనకి ఏదైతే మెట్రో కనెక్టివిటీ కావచ్చు, ఇవి ఎక్కడ సైడ్ బాగున్నాయి. ఇప్పుడు మియాపూర్ ఉంది, మియాపూర్ అవతల ఉంది, బాచుపల్లి, కోంపల్లి ఈ ఏరియాస్ కూడా బాగున్నాయి. అంటే ఏరియాని బట్టి ఉంటుంది. అంటే జనసాంద్రత ఎక్కడ బాగా పెరుగుతుంది, ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది, ఎక్కడ మనం తీసుకుంటే బాగుంటుంది అన్నది పర్సన్ టు పర్సన్ మారుతుంటుంది అది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు ఎక్కడ నచ్చితే, వాళ్ళకి ఎక్కడ అఫోర్డబుల్గా వస్తే అక్కడ వెళ్ళి ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఎక్కడ కొనాలన్నా ఇప్పుడున్న మార్కెట్ అదే మంచి మార్కెట్. సో ఈ మార్కెట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా, ఈ మార్కెట్లోనే ప్రాపర్టీస్ కొనుక్కుంటే కొంచెం తక్కువలో వస్తాయి. ఎందుకంటే మార్కెట్ లేదు, డల్ అయిపోయింది, డౌన్ అయిపోయింది అని ఇట్లాంటి అన్ని రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో మనం బార్గెన్ చేయడానికి కొంచెం ఆపర్చునిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ టైంలో కొనడం బెస్ట్ టైం. ఓకే. సో హైదరాబాద్లో ఏ విధంగా ఉన్నాయి అంటే మనకి కొన్ని సెకండ్ హ్యాండ్వి కూడా ఉంటాయి. చాలామంది చాలా ఇయర్స్ బ్యాక్ కట్టినవి కూడా, అంటే మినిమం ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ కట్టినవి కూడా సిటీ ఎంటర్లో ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కడెక్కడ బాగున్నాయి, ఎక్కడ కొంటే బాగుంటుంది, దాదాపు ఒక 1 BHK 2 BHK ఎంత ప్రైస్ ఉంటుంది అవి? అది ఏరియాను బట్టి ఉంటుంది. మీరు అన్నట్టు సిటీ సెంటర్లో అంటే ఇప్పుడు అక్కడ కనెక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, మెట్రోకి దగ్గర ఉందా, లేదా మన షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్ అన్ని నియర్ బై ఉన్నాయా, లేదా
ఫ్లోటింగ్ జనాలు ఎక్కువ ఉంటే అక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఎక్కడ ఎక్కువ ఉంటుంది రేట్లు అంటే ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ ఉంటాయి. అంటే బ్యాచిలర్స్ రెంట్కి ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. హాస్టల్స్ కోసము కాలేజీల కోసం మెయింటైన్ చేయడానికి ఆ డిమాండ్ వేరే ఉంటుంది. ఓకే. సో అక్కడ ఏంటంటే కొంచెం ప్రైజెస్ అనేది హైక్ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మీకు. సో అట్లా కాకుండా కొంచెం హాస్టల్స్ అవన్నీ కొంచెం డిస్టెన్సే ఉన్నాయి అనుకుంటే అక్కడ మీకు తక్కువలో వస్తాయి. సో కొందరు ఏంటంటే ఎఫోర్డ్ చేయగలుగుతాము కొత్తది అనుకుంటే కొత్త దాంట్లో వెళ్తారు. లేదు మనం కొత్తది కొనలేమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లో బడ్జెట్లో రీసేల్లో కూడా ఏమైనా వస్తే కూడా కొంచెం రెనోవేషన్ చేసుకొని కొంచెం మాడిఫికేషన్ చేసుకొని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఇంకొంచెం చేంజెస్ తీసుకురావచ్చు, బాగుంది ఈ లొకేషన్ ప్రైమ్ లొకాలిటీలో ఉందనుకుంటే దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా కానీ మార్కెట్ రెంటల్ మార్కెట్లో తీసుకుంటే అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానీ లేదా మనకి కంపెనీస్ ఏవైతే దగ్గరగా ఉన్నాయో ప్రొడక్షన్ కంపెనీస్ వాటికి దగ్గర ఉంటే రెంటల్ వాల్యూస్ వేరే ఉంటుంది. ఐటీకి ఫార్మాకి దగ్గరగా ఉంటే వేరే ఉంటుంది రెంటల్. దీని తర్వాత వచ్చేసి స్టూడెంట్ ఉంటే రెంటల్ వేరే ఉంటుంది. సో ఇట్లా కేటగిరీని బట్టి ఉంటుంది కూడా. సో ఇవన్నీ ఎక్కడ సైడ్ ఎక్కువ ఉన్నాయి ఎక్కడ సైడ్ బాగా వస్తున్నాయి ఇవన్నీ చూసుకొని దాని దగ్గరలో అంటే ఒకవేళ మనం దీని నుంచి కమర్షియల్గా ప్లాన్ చేసుకున్నా కూడా కొందరు ఏం చేస్తారంటే ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది లేదా ప్లాట్ ఉంది లేదా ల్యాండ్ ఉంది, నేను ఉండడానికి ఒక ఇల్లు ఉంది కానీ డబ్బులు ఉన్నాయి దీని నుంచి రొటేట్ చేయాలన్నప్పుడు హాస్టల్స్కి దగ్గర ఫార్మా కంపెనీస్ ఈ ఎంప్లాయీస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ అలాంటి ఏరియాలలో పెడతారు. సో అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి రెంట్లు అనేది ఈజీగా ఉంటాయి, రెగ్యులర్గా ఒకరు పోయినా కూడా ఇంకో ఇమ్మీడియట్గా వచ్చి ఆక్యుపెన్సీ ఉంటుంది. ఓకే. సో అట్లా చూసి కూడా తీసుకోవచ్చు. సో ఇది డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, మీ బడ్జెట్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఎక్కడ సూట్ అవుతుంది చూసుకొని రీజనబుల్ ప్రైస్లో వస్తే డెఫినెట్గా కొనుక్కోవడం మంచి ఆప్షన్. సో మనకు తార్నాక నుండి ఎల్బీ నగర్ ఆ సరౌండింగ్ వరకు 30 లక్షల్లో 40 లక్షల్లో 1 BHK కానివ్వండి 2 BHK కానివ్వండి దొరికే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు ఏమైనా ఉన్నాయి పాసిబుల్గా ఉందా? అంటే ఏరియాని బట్టి ఉంటుంది, అది మనం వెళ్ళి దెవలాడాలి ఒకసారి. అంటే మనకున్న అన్ని రకాలుగా ఫెసిలిటీస్ బాగున్నాయి, అది అంటే ఇయర్స్ని బట్టి కూడా మారుతుంటుంది. కొంచెం పాత బిల్డింగ్ అయితే కొంచెం తక్కువగా రావచ్చు, కొంచెం లేటెస్ట్ బిల్డింగ్ ఒక 2-3 సంవత్సరాలు అయిందంటే దానికో రేట్ ఉంటుంది. సో ఏరియాని బట్టి వాళ్ళకున్న రిక్వైర్మెంట్ని బట్టి అమ్ముతుంటారు. వాళ్ళు కూడా అర్జెంట్ ఎమర్జెన్సీ ఉందన్నప్పుడు మార్కెట్ కంటే 5-10 రూపాయలు తక్కువకే అమ్ముతారు. ఓకే. లేదు అర్జెంట్ ఏం లేదు అన్నప్పుడు కొంచెం మార్కెట్ కండిషన్కి 500-1000 రూపాయలు అటు ఇటు అవుతుంటుంది అమ్ముతుంటారు. సో మనం చూసుకోవాలి మనకి ఎక్కడ సూట్ అవుతుంది, మనకి ఎక్కడ బాగుంది, సో మన బడ్జెట్కి వస్తుందా రాదా. అంటే మా గురువు నాకు ఏం చెప్పిండంటే పెళ్ళికైనా ప్రాపర్టీకైనా మనీ అనేది రెడీ ఉండవు, మొత్తం పైసలు రెడీ ఎవరి దగ్గర ఉండవు. అనుకున్న దానికంటే బడ్జెట్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు కొంచెం తక్కువ అవ్వచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏంటంటే ప్రిపేర్ అయి ఉండాలి. 5-10 లక్షలు ఎక్కువైనా పర్లేదు. సపోజ్ మీరు బడ్జెట్ ఒక 40 లక్షలు అనుకోండి, ఇంకో 10 లక్షలకి మీరు రెడీ అయి ఉండాలి. 5-10 లక్షలు అటు ఇటు అయినా కూడా కొంచెం మంచి చూస్తే తీసుకుందాం అన్నట్టు ఉండాలి. లేదు మనం 40 అనుకున్నాం 40లోనే రావాలంటే మేబీ మన రిక్వైర్మెంట్కి అన్ని రకాలుగా మ్యాచ్ అయ్యేది రాకపోవచ్చు. కాబట్టి సేమ్ ఎట్లయితే పెళ్ళికి మనం తక్కువైతే అటు ఇటు నుంచి అడ్జస్ట్ చేసుకుంటామో అట్లా ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా అంతే. లోన్ తీసుకోవడము లేదా మనకి ఇంకేమైనా ఆల్టర్నేట్ ఇన్కమ్ ఆప్షన్ ఉంటే అక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవడము. 5 లక్షలే కదా, ఈ 5 లక్షలు 2-3 సంవత్సరాలు తీర్చేద్దాం కానీ మంచి ప్రాపర్టీ వస్తుంది కదా, ఈ 5 లక్షల కోసం టెంప్ట్ అయ్యి మంచి ప్రాపర్టీ ఎందుకు వదులుకోవాలి, అట్లాంటివి కూడా ఉంటాయి. అట్లా చూసి మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు.